ఏమమ్మా, నీ ఊరు మొత్తం మారాలని ప్రార్థన చేస్తున్నావు, నీ ఇంట అంత కూటం పెట్టడానికి స్థలమి? దైవజనుడు వచ్చి ఆ ఇంట అంతా దేవుని వాక్యం అందించడానికి నీకేదన్నా స్థలం ఉంటే స్థలమి, లేకపోతే నీ ఇంట స్థానమి. ఆ సమాజంలో మరణపు వాసన తొలగిపోయి దేవుని జీవపు వాసన వచ్చేటట్టు యేసయ్య చేస్తాడు. ఎవరిస్తారు మరి? ఎవరిస్తారండి? యేసయ్య వచ్చి జీవపు సువాసన వెదజల్లాలంటే మీ ప్రాంతాల్లో, మీ ఊరిలో, మీ ప్రదేశంలో, మీ గ్రామంలో, మీ వీధిలో, మీ పట్టణంలో, మీ ప్రాంతంలో జీవపు సువాసన వెదజల్లబడినట్లు, మరణపు వాసనలు తొలగిపోఉన్నట్లు యేసు ప్రభువుకి అంత స్థానం ఇచ్చేవాళ్ళు ఎవరండి? కోట్లు కోట్లు డబ్బు కలిగి ఉంటారండి, కోట్లు కోట్లు డబ్బులండి. పేదోళ్ళేం కాదండి, లేనోళ్ళేం కాదండి. కానీ యేసు ప్రభుకి వాళ్ళకున్న దానిలో అంత చోటు కేటాయించరండి. ఏం బతుకులో ఈ బతుకులు, ఎందుకండి ఆ బతుకులు? యేసు ప్రభుకి అంత స్థానం చూపించలేని బతుకులు ఎందుకండి? నేను అడుగుతున్న, మన శుక్రవారం చెప్పా, ఇప్పుడు కూడా చెప్పా, ఏ ప్రాంతాల్లోంచి లైవ్ వింటున్నారో, ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, మీ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సేవ లేదు. మీరున్న గ్రామాల్లో, మీరున్న ప్రదేశాల్లో, మీరున్న పట్టణాల్లో చాలా ప్రాంతాల్లో సేవ లేదు. ఆ సేవ లేని ప్రదేశాల్లో ఆత్మలు నశించిపోతుంటే నీకు బాధ కలుగుతుంది. మంచిదే, సరిగానే స్పందిస్తున్నావు. దాంతోపాటు నీ త్యాగం, నీకు సమృద్ధి కలిగి ఉందా? కొంత స్థలం కేటాయించి దేవునికి చూపించలేవా అంత స్థానాన్ని? దైవజనుడా, ఇదిగో మా ప్రాంతంలో సేవ చేయడానికి స్థలం కేటాయించాను, రా పంపించేవన్నో దైవజనుడిని పంపించు. ఇదిగో నా ప్రాంతంలో నాకు ఇంత స్థలం ఉంది, అదిగో దాన్ని దేవుని కోసం కేటాయించానని ఫోన్ చేయి, ఊరు చెప్పు, అడ్రస్ చెప్పు. వస్తాడు దైవజనుడు, అతనికి కొంచెం ఆదరణగా నిలబడు, బాసటగా నిలబడు. నీ కుటుంబాన్ని ఆధారం చేసుకొని చిన్నగా దేవుని పని మొదలుపెట్టి ఆ ప్రాంతంలో ఉన్న మరణపు వాసన, సాతాను యొక్క దుర్గంధాన్ని తరిమి కొట్టి దేవుని జీవపు సువాసనను వెదజల్లే దేవుని పాత్రగా నిలబడతాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంతమంది అండి